గుడ్ మార్నింగ్ అన్నగారు తీన్మార్ మల్లన్న ఎంతో మందిని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. కానీ అదే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడాలంటే నువ్వు ఒక్కనివే నిజంగా నిర్భయంగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఇక మరి ఏమనుకుంటాడంటే వాడు నా కుక్కనికే ఉన్నది అట్లా వెక్కిలి చేసే ఒక తెలివి అనుకుంటాడు. కానీ తెలంగాణలో ప్రతి గల్లీలో ఉంటుంది. వెక్కిలి చేయాలనుకుంటే నిలబడి వెక్కిలి చేసి పంపుతారు. కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటోడు ఈ మధ్య ఇక వెక్కిలి మాటలు మార్చిండు కదా, అదంతా వానికి తలిగే వరకు తెలియలే. అరే వెక్కిలి చేస్తే మనసుకు ఎంత బాధ ఉంటుంది, సెటైర్ వేయడం వేరు, అదే పనిగా మారు పేర్లు పెట్టి ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడడం వేరు. తీన్మార్ మల్లన్న అనేటోడు చేసిన పాపం అంతా ఇంత పాపమా? ఒక 2-3 సంవత్సరాల పాటు అనేక మంది ప్రజాప్రతినిధులను తన ఇష్టానుసారంగా తన నోటికి ఏదొస్తే అది వాగిన ఒక ఊర కుక్క. కాబట్టి ఆ ఊర కుక్కకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు సమాధానం చెప్తేనే వంగుతారు. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనం చేస్తేనే ఈరోజు వాడు అదుపులో ఉన్నాడు. లేకపోతే ఇంకా ఎగిడిచిన భూతం లెక్క ఎగిరేటోడు. కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటోడు మనకు ప్రధానమైన శత్రువేం కాదు, అట్లని మిత్రుడేం కాదు. కానీ వాణ్ణి అద్దులో పెట్టాలనే ఆలోచనతోటే వాని భాషలోనే వాణ్ణి ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి వాడు ఈరోజు పద్ధతిగా మాట్లాడుతున్నాడన్నా కాస్త అదుపులో ఉన్నాడన్నా ఖచ్చితంగా మనం వాని మీద చేసిన ఎదురుదాడి వల్లనే ఈరోజు చేతులు కట్టుకొని గప్చుప్గా ఉన్నాడు.